మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం నాడు మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లితే చాలు, క్షణాల్లో కష్టాలు పోతాయి. లక్షలు కాదు కోట్లు వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధన సమస్యలు పోతాయి. అప్పుల బాధలన్నీ కూడా పోతాయి. సులభంగా మీకు ఉన్న డబ్బు సమస్యలు పోతాయి. వద్దన్న డబ్బు వస్తుంది. ఈ చిన్న పరిహారంతో మీకు ఉన్న సమస్యలన్నీ కూడా చాలా సులభంగా పోతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు రావాల్సినంత ధనం వస్తుంది. కనుక శుక్రవారం రోజున దీనిని ఇంటి గుమ్మం దగ్గర చల్లండి. దీనిని చల్లటం వలన మీ ఇంట్లో ఉండే కష్టాలు, బాధలు, కన్నీళ్లు అన్నీ కూడా పోతాయి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఈ పరిహారం చేసుకోవటం వలన మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంట్లో ఎలాంటి సమస్యలు అనేవి రావు, కష్టాలనేవి రావు, బాధలనేవి లేకుండా మీరు చక్కగా సంతోషంగా ఉండగలుగుతారు. గుమ్మం లక్ష్మీదేవి స్వరూపం కనుక శుక్రవారం రోజు గుమ్మం దగ్గర దేనిని చల్లటం వలన మీకు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఇంట్లోని చెడంతా కూడా పోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహంతో కావలసినంత సంపద వస్తుంది. శుక్రవారం రోజు ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా సరే గుమ్మం మీద ఈ రెండు కలిపి చల్లుకోవచ్చు. అలా చల్లుకుంటే మీకన్నీ శుభాలే జరుగుతాయి. మరి ఇంతకీ శుక్రవారం రోజు గుమ్మం మీద ఏ రెండు కలిపి చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ముందు ఒక చిన్న కథను గురించి ఇప్పుడు మనం విందాము. ఇంద్ర బ్రహ్మ లోకాలు గెలిచిన శరభంగముని కథ గురించి ఇప్పుడు మనం విందాము. పూర్వం సీతారామ లక్ష్మణులు అడవులలో ప్రయాణం చేస్తూ శరభంగముని ఆశ్రమానికి చేరుకున్నారు. వాళ్లకు ఆకాశంలో ఒక రథం నిలబడి కనబడింది. ఆ రథానికి ఆకుపచ్చని గుర్రాలు కట్టబడి ఉన్నాయి. ఆ రథం మీద ఒక గొడుగు ఉంది. సూర్యుడు లేక చంద్రుడు వచ్చి నిలబడ్డారన్నట్లుగా ఆ గొడుగు ఉంది. రథమంతా కూడా మెరిసిపోతూ ఉంది. ఆ రథం చుట్టూ 25 సంవత్సరములు కలిగిన కొన్ని వందల మందితో సైన్యం నిలబడి ఉంది. వారందరూ పెద్ద ఖడ్గాలు పట్టుకొని దివ్యమైన తేజస్సుతో ఉన్నారు. ఆ రథంలోని ఆసనం పక్కన వింజామరాలు పట్టుకుని దేవతా స్త్రీలు నిలబడి ఉన్నారు. కానీ ఆ ఆసనం ఖాళీగా ఉంది. ఆ ఆసనం మీద కూర్చోవలసిన వ్యక్తి శరభంగ మహర్షితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నేల మీద నిలబడి లేడు, గాలిలో నిలబడి ఉన్నాడు. ఇది గమనించిన రాముడు వెంటనే లక్ష్మణుడిని పిలిచి, లక్ష్మణ, మనం వేదంలో చదువుకున్నాము కదా, ఇంద్రుడిని పిలిచేటప్పుడు ఆకుపచ్చ గుర్రములు కట్టినటువంటి రథం మీద వచ్చే ఇంద్ర అని పిలుస్తాము కదా. అదిగో ఆ ఇంద్రుడు ఇప్పుడు శరభంగ మహర్షితో మాట్లాడుతూ ఉన్నాడు. కావున మనం అందరం కూడా ఒకేసారి లోపలికి వెళ్ళిపోకూడదు. అందుకని ముందు నేను లోపలికి వెళ్ళి ఆ ఇంద్రుణ్ణి ఒక్కసారి చూస్తాను అన్నాడు. అలా లోపలికి వస్తున్న రాముడిని ఇంద్రుడు చూసి శరభంగ మునితో ఇలా అన్నాడు. రాముడు వచ్చేస్తూ ఉన్నాడు. రాముడి వంక నేను చూడను, మాట్లాడను. ఎందుకంటే ముందు రాముడు సాధించవలసిన గొప్ప దైవకార్యం ఒకటి ఉంది. అప్పుడు నేను వచ్చి రాముడిని అభినందిస్తాను. ఇక సెలవు మహర్షి అని వెళ్ళిపోయాడు. అప్పుడు రాముడు ఆశ్రమంలోనికి వెళ్ళి తన 2 చెవులను పట్టుకుని శరభంగుడికి తన ప్రవర చెప్పి, నేను రాముడిని వచ్చాను అని అన్నాడు. రామ, నాకు తెలుసు నువ్వు వస్తున్నావని. నేను నా తపోశక్తితో ఇంద్రలోకాన్ని, బ్రహ్మలోకాన్ని గెలిచాను. అందుకని నన్ను తీసుకువెళ్ళడానికి ఇంద్రుడు స్వయంగా వచ్చి నన్ను రమ్మన్నాడు. కానీ నేను నాకు ప్రియమైన అతిథి వచ్చాడు, అతనికి ఆతిథ్యం ఇచ్చాక వస్తాను అన్నాను. రామ, నేను నా తపశ్శక్తితో గెలుచుకున్న లోకాలన్నీ నీకు ధారపోసేస్తాను. యథేచ్ఛంగా సీతా లక్ష్మణులతో కలిసి విహరించు అని శరభంగుడు అన్నాడు. ఆ మాటలు విన్న రాముడు, మహానుభావ, మీరు తపస్సు చేసి నాకు ధారపోయటమేమిటి? నాకు ఎక్కడ ఆశ్రమం కట్టుకోవాలో చెప్పండి చాలు, అక్కడ నేను తపస్సు చేసుకుంటూ ఉంటాను అన్నాడు. రాముడి మాటలకు సంతోషించిన శరభంగుడు, ఇక్కడికి దగ్గరలో సుతీక్షుడు అనే ఒక మహర్షి ఉన్నారు. నువ్వు ఆయనను దర్శించు. రామ, నీకు ఒక విచిత్రమైన కార్యం చూపిస్తాను. అలా నిలబడి చూడు. నా శరీరం జజరీభూతం, ముసలిదైపోయి ముడతలు పడిపోయింది. దానికి కాలం అయిపోయింది కనుక ఈ శరీరాన్ని అగ్నిలో కాలుస్తాను అని చెప్పి ఆ అగ్నిహోత్రంలో నెయ్యి వేసి తన శరీరాన్ని ఆ అగ్నిలో వేశాడు. ఈ సన్నివేశాన్ని చూసిన సీత
రామ లక్ష్మణులు ఆశ్చర్యంతో అలా ఉండిపోయారు. ఆ అగ్నిలో శరభంగుడి వెంట్రుకలు, శరీరం, రక్తం, ఎముకలు కాలిపోయాయి. తరువాత ఆ శరభంగుడు ఆ అగ్ని నుండి కౌమారంతో ఉన్న శరీరంతో బయటికి వచ్చి ఋషులు నిత్యాగ్నిహోత్రులు పొందే లోకాలన్నీ దాటి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. అలా రామాయణంలో ఎంతో గొప్ప తపశ్శక్తితో బ్రహ్మలోకాన్ని చేరిన శరభంగుడు కూడా ఉన్నాడు. ఇక వీడియోలోకి వస్తే శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ధనానికి సంబంధించిన ఎటువంటి పరిహారాలను అయినా సరే శుక్రవారం రోజు చేసుకుంటే 100% ఫలితాలు మాత్రం వస్తాయి. ముఖ్యంగా ఎవరైతే ధన సంబంధమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు శుక్రవారం రోజు చక్కగా ఉదయాన్నే లేచి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఆ తరువాత ఒక గ్లాసులో మంచినీళ్ళు తీసుకోండి. అంటే మీరు త్రాగడానికి ఏ వాటర్ని అయితే వాడుతారో ఆ వాటర్ని ఒక 5 స్పూన్లు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. అలా వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఒక 1/2 స్పూన్ గల్లులుప్పు కలపండి. అలాగే చిటికెడు కుంకుమను కూడా ఆ నీటిలో వేసి బాగా మిక్స్ చేయండి. ఉప్పు మరియు కుంకుమ రెండూ కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువులు. వీటికి మన కష్టాలను, ధన సమస్యలను తొలగించే శక్తి ఉంది. కనుక ఈ రెండింటిని నీటిలో వేసి బాగా కలపండి. ఉప్పు, కుంకుమ ఈ రెండు నీటిలో కరిగిన తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంటి ప్రధాన గుమ్మంపై చల్లేయండి. మొత్తం నీటినంతటినీ కూడా చల్లేయండి. ఇలా చల్లటం వలన మీ ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది, స్థిరంగా నివాసం ఉంటుంది. ధన సమస్యలు పోతాయి, ధన లాభం కలుగుతుంది. ఈ పరిహారాన్ని ఉదయం చేసుకోవచ్చు లేదా సాయంత్రం 6 నుండి 7 మధ్యలో అయినా సరే చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా 100% ఫలితాలు మాత్రం వస్తాయి. కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఈ రెండూ కలిపి చల్లండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. దరిద్ర దేవత ఇంట్లోకి రాకుండా ఉండాలంటే, దరిద్ర దేవత మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోవాలంటే శుక్రవారం రోజు ఏమి చెయ్యాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. చాలామంది లక్ష్మీ కటాక్షం కోసం చాలా పరిహారాలను చేస్తూ ఉంటారు. లక్ష్మీ కటాక్షం కలగాలంటే దరిద్ర దేవత ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోవాలి. ఏ ఇంట్లో అయితే దరిద్ర దేవత ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మి ప్రవేశించదు. లక్ష్మి లేని ఇల్లు దుఃఖంతో నిండిపోతుంది. అనేక కష్టాలు, సమస్యలు వస్తాయి. మరి ఆ కష్టాల నుండి బయటపడాలంటే దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి లక్ష్మి ఇంట్లో అడుగుపెట్టాలి. ఎన్ని పూజలను చేసినా కొంతమందికి లక్ష్మీ కటాక్షం అనేది కలగదు. దీనికి కారణం దరిద్ర దేవత ఇంట్లో ఉండటమే. దరిద్ర దేవత లక్ష్మీదేవి అక్క చెల్లెళ్ళు. దరిద్ర దేవత భర్త పేరు ఉద్దాలక మహర్షి. ఈ దరిద్ర దేవతనే జ్యేష్ఠాదేవి అని కూడా అంటారు. దరిద్ర దేవత ఉద్దాలక మహర్షిని పెళ్లి చేసుకున్న తర్వాత ఉద్దాలక మహర్షితో పాటు ఆయన ఆశ్రమానికి వెళ్తుంది. అప్పుడు ఉద్దాలక మహర్షి దరిద్ర దేవతను ఆశ్రమం లోపలికి రమ్మని అడుగుతాడు. అప్పుడు దరిద్ర దేవత తన భర్త అయిన ఉద్దాలక మహర్షితో నేను ఈ ఆశ్రమంలోనికి రాలేనని చెప్తుంది. కారణం ఏమిటని ఉద్దాలక మహర్షి అడిగినప్పుడు దరిద్ర దేవత ఏమని చెప్తుందంటే, ఎక్కడైతే యజ్ఞయాగాదులు జరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే పూజలు జరుగుతూ ఉంటాయో అక్కడికి నేను ప్రవేశించలేనని భర్త అయిన ఉద్దాలక మహర్షికి చెప్తుంది. అలాగే ఎక్కడైతే ఉదయాన్నే లెగిసి స్నానం చేసి దీపారాధన చేస్తారో అక్కడికి నేను ప్రవేశించలేనని, ఎక్కడైతే తల్లిదండ్రులను గౌరవిస్తారో, గురువులను గౌరవిస్తారో, పెద్దవారికి సేవ చేస్తూ ఉంటారో అక్కడ నేను ఉండలేనని జ్యేష్ఠాదేవి తన భర్తతో చెప్తుంది. మరి నువ్వు ఎక్కడ ఉంటావని ఉద్దాలక మహర్షి దరిద్ర దేవతను అడుగుతాడు. దానికి దరిద్ర దేవత ఎక్కడైతే భార్యాభర్తలు విపరీతంగా గొడవలు పడుతూ ఉంటారో, ఎక్కడైతే ఆడవారు ఇంట్లో ఏడుస్తూ ఉంటారో, ఎవరి ఇంట్లో అయితే శుభ్రంగా ఉండదో అక్కడ నేను ఉంటానని చెప్పి దరిద్ర దేవత చెప్తుంది. కాబట్టి ఇల్లు శుచి శుభ్రంగా ఉంటే, ఆడవాళ్ళు ఇంట్లో ఏడవకుండా గొడవ పడకుండా ఉంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉండదు. ఎక్కడైతే తల్లిదండ్రులను గురువులను గౌరవిస్తారో అక్కడ దరిద్ర దేవత ఉండదు. ఒకవేళ దరిద్ర దేవత ఇంట్లోకి రావాలని ప్రవేశించినా ఇంటి బయట ఒక ప్రత్యేకమైనటువంటి వస్తువులను పెడితే దరిద్ర దేవత ఇంట్లోకి రాలేదు. దరిద్ర దేవతకు పులుపు అంటే, అలాగే వగరు అంటే,
కారం అంటే కూడా చాలా ఇష్టం. అందుకే మీ ఇంటి ముందు భాగంలో నిమ్మకాయ, ఎండుమిరపకాయలు కట్టి వేలాడదీయాలి. ఇలా చేస్తే దరిద్రదేవత ఇంట్లోకి రాలేదు. నిమ్మకాయ అనేది పుల్లగా ఉంటుంది, ఎండుమిరపకాయలు కారంగా ఉంటాయి. దరిద్రదేవతకు పులుపన్నా కారమన్నా చాలా ఇష్టం కాబట్టి మీ ఇంటికి రావాలని ప్రయత్నించిన మీ ఇంటి ముందు ఉన్న నిమ్మకాయ, ఎండుమిరపకాయలను చూసి ఆగిపోతుంది, ఇంట్లోకి రాదు. కాబట్టి మీ ఇంట్లోకి దరిద్రదేవత రాకుండా ఉండాలంటే మీ ఇంటి ముందు నిమ్మకాయ, ఎండుమిరపకాయలను వేలాడదీయండి. వీటిని మంగళవారం రోజు వేలాడతీస్తే చాలా మంచిది. మరి ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్ళిపోవాలంటే శుక్రవారం సాయంత్రం రోజు నీళ్ళల్లో కొంచెం పసుపును కలిపి ఆ పసుపు కలిపిన నీళ్లను ఇంట్లో అన్ని గదుల్లో కూడా చల్లాలి. అప్పుడు ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్ళిపోతుంది. వారానికి ఒక్కసారి ఇలా చేసుకోవచ్చు. లేదా శుక్రవారం సాయంత్రం నుండి ప్రతిరోజు పసుపు నీళ్లను ఇంట్లో చల్లుకోవటం వలన అలక్ష్మి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. సాయంత్రం అంటే శుక్రవారం సాయంత్రం పూట ఆడవారు కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కుని పూజా మందిరంలో దీపాన్ని వెలిగించి ఇంటి బయట గుమ్మానికి 2 వైపులా కూడా దీపాన్ని వెలిగించుకోవాలి. వీలైతే స్నానం చేస్తే చాలా మంచిది. అంటే సంధ్యా దీపాలను వెలిగించుకోవాలి. దీపాలను వెలిగించుకున్న తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టులను పెట్టుకోవాలి. ఆ తర్వాత మీ నుదుటిన కుంకుమ బొట్టును పెట్టుకోవాలి. సాయంత్రం సమయంలో ఇలా దీపారాధన చేయటం వలన దరిద్రదేవత మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే ఇంటి యజమాని ఆడవారు ఇంట్లో సంధ్యాదీపం పెట్టిన తర్వాత 9 సార్లు దరిద్రదేవత మంత్రం చదివితే దరిద్రదేవత ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఆ మంత్రం ఏమిటంటే ఐం హ్రీం శ్రీం జ్యేష్ఠలక్ష్మి స్వయంభువే హ్రీం జ్యేష్ఠాయే నమః అనే మంత్రాన్ని ఇంటి యజమాని 9 సార్లు గుమ్మానికి ఎదురుగా కూర్చుని దీపం పెట్టిన తర్వాత చదువుకోవాలి. ఇది దరిద్రదేవతకు సంబంధించిన మంత్రం. ఇలా శుక్రవారం సాయంత్రం గుమ్మం దగ్గర దీపం వెలిగించి ఈ మంత్రాన్ని ఇంటి యజమాని జపించటం వలన దరిద్రదేవత మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. అంతటి శక్తి ఈ మంత్రానికి ఉందని పండితులు చెప్తూ ఉన్నారు. దరిద్రదేవత బయటకు వెళ్ళిపోవటం వలన లక్ష్మి ఇంట్లో అడుగుపెట్టి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా శుక్రవారం సాయంత్రం సమయంలో చేయటం వలన దరిద్రదేవత బయటకు వెళ్ళిపోతుంది. ఒక్క శుక్రవారం మాత్రమే కాకుండా ప్రతిరోజు ఇంట్లో పసుపు నీళ్లు చల్లటం, గుమ్మానికి 2 వైపులా దీపం పెట్టడం, నిమ్మకాయ, ఎండుమిరపకాయలను వారానికి ఒక్కసారి కట్టుకోవటం వంటి పనులను చేయటం వలన దరిద్రదేవత శాశ్వతంగా ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. మీరు కూడా రేపు శుక్రవారం సాయంత్రం నుండి ఈ పనులను మొదలుపెట్టి మంచి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.